కళ్ళులేని తల్లి తన కూతురు కోసం స్కూల్కి వెళ్తుంది. అయితే స్కూల్లో నుండి బయటకు వస్తున్న ఈమె కూతురు తన గుడ్డి తల్లిని చూడగానే వెంటనే తన బ్యాగ్ కు ఉన్న గంటను పట్టేసుకుంటుంది. ఎందుకంటే ఈ కీచైన్ సౌండ్ వస్తే తన తల్లి ఈమెను గుర్తిస్తుందని భయపడుతుంది. అలాగే తన తల్లికి కళ్ళు లేవని ఈమెకు నామోషిగా ఉంటుంది. దీంతో ఈమె తన తల్లిని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ తల్లికి తన కూతురు సెంటు వాసన వస్తుంది. దీంతో ఈమెకు తన కూతురు పట్టించుకోకుండా వెళ్ళిపోయిందని అర్థమవుతుంది. ఆ తరువాత ఇంటికి వెళ్ళాక ఈ కళ్ళు లేని తల్లి తన కూతురుతో ఎందుకని నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయావని అడుగుతుంది. ఇంతలో ఈ అమ్మాయి ఫోను రింగ్ అవుతుంది. దీంతో కోపంగా ఉన్న ఈ తల్లి ఆ ఫోన్ తీసుకుని నేలకేసి కొడుతుంది. తల్లి ఇలా చేసేసరికి ఈ అమ్మాయికి విసుగు వచ్చి తన తల్లి దాచుకున్న పాత క్యాసెట్లను ధ్వంసం చేసేస్తుంది. దీంతో ఈ తల్లి ఈ క్యాసెట్లను బయటకు తెచ్చి ఎందుకని వీటిని నాశనం చేశావని అడుగుతుంది. అప్పుడు ఈ అమ్మాయి తన కళ్ళు లేని తల్లిని పక్కకు తోసేసి నాకు ఇంట్లో ఉండడం ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి ఈ తల్లిదండ్రులిద్దరూ తమ కూతురు కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ తెల్లవారుతుంది గాని తమ కూతురు ఇంటికి రాదు. ఇంతలో తండ్రి స్కూల్ కు ఫోన్ చేసి తన కూతురు కోసం అడగ అక్కడ కూడా లేదని చెప్తారు. అయితే ఆ రోజు ఉదయం రేడియోలో గుర్తు తెలియని అమ్మాయి మృతదేహం ఊరి బయట దొరికిందని చెప్తారు. దీంతో వీళ్ళకి భయం వేసి వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. అప్పుడు ఈమె అక్కడ ఉన్న డెడ్ బాడీ చేయి పట్టుకుని ఈమె తన కూతురు కాదని గుర్తిస్తుంది. అయితే ఈ కూతురు మాత్రం తన తల్లిదండ్రులను మర్చిపోయి తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలా ఒక రోజు రాత్రి ఈ కూతురు తన ఇంటికి వస్తుంది. అయితే ఈమెకు తన తల్లిదండ్రులు కనపడరు. తర్వాత కింద పడి ఉన్న విరిగిపోయిన క్యాసెట్లు చూస్తుంది. దీంతో ఈమె కోపంలో చాలా తప్పు చేశానని ఆ క్యాసెట్లని మళ్లీ ఫిక్స్ చేస్తుంది. అందులో ఈమె తల్లి రికార్డ్ చేసిన వాయిస్ వస్తుంది. అందులో తల్లి నన్ను క్షమించమ్మా, నేను ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్తుంది. అయితే గతంలోకి వెళ్తే ఈ అమ్మాయి చిన్నతనంలో చూసుకోకుండా కరెంటు వైర్ను లాగుతుంది. అప్పుడు బల్లపై ఉన్న కరెంటు కుక్కర్ కింద పడిపోతుంది. దీంతో శబ్దం రాగానే తల్లి అక్కడికి వస్తుంది. అయితే రైస్ కింద పడిపోవడంతో ఈమె రైస్ పై కాలు వేసి జారి కింద పడిపోతుంది. అప్పుడు ఈమె కింద పడి ఉన్న తన కూతురుని హాస్పిటల్ కు తీసుకువెళ్తుంది. అలాగే ఈ చిన్న పాప చేయి కూడా కాలిపోతుంది. దీనంతటికీ నేనే కారణమని ఈ తల్లి బాధపడుతూ ఉంటుంది. అలాగే ఈ రోజు నుండి నీకు నేను గంట కడతాను, దీంతో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను గమనిస్తూనే ఉంటాను అని కూడా అంటుంది. ఇదంతా విన్నాక ఈ అమ్మాయి బాధతో ఏడుస్తూ అక్కడ నుండి బయటకు పరుగులు తీస్తుంది. అయితే కళ్ళు లేని ఈ తల్లిదండ్రులిద్దరూ వర్షంలో తన కూతురు కోసం వెతుకుతూనే ఉంటారు. అప్పుడు ఈ అమ్మాయి గొడుగు తీసుకువెళ్లి తన తల్లికి పడుతుంది. దీంతో ఈ తల్లి తన కూతురు వచ్చేసిందని కనిపెట్టి ఈమెను హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. అలా వీరు ముగ్గురు బాధతో ఏడుస్తూ ఉంటారు. మరిన్ని స్టోరీల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.